ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్త కెనడా వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పిల్లలు ఇద్దరిది బర్త్డే చేస్తున్నాను. సో దానికి డెకరేషన్ కూడా చూడండి. మా చిన్నడేమో స్టార్ వార్స్ అడిగాడు, సో అందుకని ఇంకా ఆ థీమ్ అయితే చేస్తున్నాను. మీకు ఎలాగనిపించిందో నాకు చెప్పండి. నేనే చేశాను ఇదంతా కూడా డెకరేషన్. అలాగే ఇంకా ఫ్రెండ్స్ని పిలిచాము, వాళ్ళు ఇంకా వస్తారు. ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలు ఇద్దరిది కూడా నవంబరే, నాకు జస్ట్ 1 వీక్ డిఫరెన్స్లో ఉంటుంది. సో ఇద్దరిది కలిపి చేసేస్తున్నాను ఈరోజు. వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో నేను కూడా అంతే. సో రండి చూద్దాం ఎవరు వచ్చారు. ఇదంతా కూడా ముందు రోజు ఇంట్లోనే డెకరేషన్ అది చేస్తున్నాము. సో మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో చాలా అంటే చాలా బెలూన్స్ అవి చేసాము. ఇంకా మా వాడేమో స్టార్ వార్స్ చేయమన్నాడు. అప్పటికప్పుడు అసలు నేను వద్దనుకున్నాను, కానీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని పిలుస్తానని కొంచెం ఇచ్చేసాడు అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచి వంటలు అవి చేసి ఇలాగే డెకరేషన్ అయితే ఇలాగొచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఈవినింగ్కి. వీళ్ళందరినీ పిలిచాను. సో వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గరే, చాలా క్లోజ్, నాకు చాలా మంచి ఫ్రెండ్స్. నేనేంటంటే చిన్నోడిది నవంబర్ 14th. సో ఆ రోజు ఫ్రైడే పడింది. నేను ఇంకా ఆ రోజు ఈవినింగే చేసాను అనమాట వాడికి. అలాగే పెద్దోడిది కూడా చేశాను, కానీ వాడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. వాడి ఫ్రెండ్స్తో వెళ్తాననేసి అన్నాడు. ఇంకా ఆ రోజు పెద్దోడిది ఏంటంటే నవంబర్ 20. ఇంకా ఆ రోజు చిన్న పార్టీ అనమాట, జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగా. సో ఇవన్నీ కూడా వంటలన్నీ నేనే చేశాను. యాక్చువల్గా నేను ఆ వీడియో తీయలేదు, చాలా మటుకు ఇంట్లోనే చేశాను. జస్ట్ ఒక 2 కర్రీస్ అలా బయట ఆర్డర్ పెట్టాము, కానీ మిగతాదంతా కూడా ఇంట్లోనే. సో పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా చాలా హ్యాపీ అనమాట మా చిన్నోడు. ఇంకా ఆ రోజు అంతా అయిపోయిన తర్వాత ఇంకా గిఫ్ట్లు అన్నీ అంతా ఓపెన్ చేసాడు. ఇంకా నవంబర్ 20 ఇంకా పెద్దోడు బర్త్డే చేసాము. అంటే మేమే ఇంట్లోని అలా జస్ట్ చిన్న కేక్ కటింగ్, అది కూడా వద్దన్నాడు, కానీ నేనే ఇంకా వద్దు చేద్దాము, జస్ట్ చిన్నదే కదా, అది మన నలుగురమే కదా అని చెప్పి చేసాము. ఆ నెక్స్ట్ డే వీకెండ్, అంటే పెద్దోడిది థర్స్డే పడింది. సో స్కూల్ టైంలో అందరూ బిజీగా ఉంటారు కదా. సో వాడికేమో నేను వీకెండ్ లైక్ సండే అలాగా అందరికీ ఖాళీగా ఉంటుంది కదా. సో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని ఇంకా మా ఆయన వెళ్ళారనమాట మాల్కి. అక్కడ ఒక ప్లే ఏరియా ఉంది, ఇంకా అక్కడ ఆడిపించేసి అక్కడే ఫుడ్ అదిని. సో వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గరే, చాలా మంచి ఫ్రెండ్స్, ఒకే స్కూలు. సో ఇంటి చుట్టుపక్కలే కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు. అలాగే ఇలాగ ఎంజాయ్ చేసాం. మేమైతే వెళ్ళలేదు, నేను మా చిన్నోడి కొంచెం కోల్డ్ అది ఉండడం వల్ల ఇంకా మేము వెళ్ళలేదు. అప్పటికి కొంచెం నీరసంగానే ఉన్నాడు, కానీ ఎంజాయ్మెంట్ మిస్ అవుతాడని. కానీ ఇంకా ఆడికి ఏదో టాయో ఏదో కొనిపించాము. ఇంకా ఆడికి కూడా పిజ్జా అలా చేసి కొనిపించాక కొంచెం ఇదయ్యాడు. ఇంకా ఇలాగైతే మేమైతే ఇలాగ ఎంజాయ్ చేసాము. ఇలా అందరూ కూడా మా ఫ్రెండ్స్. అస్సలు టైం అవ్వలేదు, అంటే వీడియో తీద్దామని, కానీ అసలు గుర్తు కూడా రాలేదు. సో ఏదో అక్కడక్కడ అలా తీసాను. సో ఇది మా వీడియో. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి. సో మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేయండి.
మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.